హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మళ్ళీ బోనాల స్పెషల్ వీడియో. ఇది థర్డ్ వీడియో అనుకుంటా నేను బోనాల వీడియోస్ పెట్టడం. లాస్ట్ టైం మా ఇంట్లో పెట్టినాను పోషమ్మ బోనాలు అండ్ ఎల్లమ్మ బోనాలు. మాకు బోనాలు జరిగే టైంలోనే మా అమ్మమ్మ వాళ్ళకి కూడా సేమ్ అదే డేట్లో బోనాలు ఉండే. మా సెకండ్ మామయ్య వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. నేను గృహప్రవేశం వీడియో కూడా పెట్టినాను. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి ఇది ఫస్ట్ బోనం. మాకు బోనాలు జరిగిన టైంలోనే ఇక్కడ కూడా బోనాలు జరిగినాయి, కానీ ఇంకొక ఫంక్షన్ కూడా ఉండే, దానివల్ల ఎక్స్టెండ్ అయింది. ఇది మేము సండే రోజు చేసుకున్నారు బోనాలు వాళ్ళు. మేమందరం వెళ్ళాము. అండ్ ఆ రోజు ఫాదర్స్ డే కూడా. పొద్దున మేము వచ్చేటప్పుడు అసలు ఏం వీడియో తీయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే వీడియో తీయడం స్టార్ట్ చేసిన. ఇక్కడ మా మామయ్య వాళ్ళ ఇంటి వెనకనే ఉంటుంది ఎల్లమ్మ తల్లి టెంపుల్. నేను చాలాసార్లు చూపించినాను ఓల్డ్ వీడియోస్లో. ఆ వీడియో నేను కింద లింక్ చేస్తాను. టెంపుల్ మొత్తం చూపించినాను అప్పుడు. ఇంకా ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి అందులో నుంచి బెల్లమన్నం తీసి అక్కడ పెడతారు. మా అందరికి కూడా పెట్టారు. అక్కడే తిన్నాం మేము టెంపుల్లోనే. ఇంకా మేము ఆడ కాసేపు కూర్చున్నాము, అంతే బోనం తీసుకొని వెళ్ళాము. మా ఊర్లో ఏంటంటే రాత్రి బోనాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టి అవి నిద్ర చేయాలంటారు. నిద్ర చేసిన తర్వాత పొద్దున జాతర జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, అప్పుడే బోనాలు తీసుకెళ్ళడం, అప్పుడే జాతర. మళ్ళీ సాయంత్రం బోనాలు తీసుకొస్తారు జాతర టైంలో కూడా. అందరినీ బాగానే ఫోటో తీశాను, కానీ అందులో నేను మిస్ అయ్యాను. నేను ఇప్పుడు చూసుకుంటే తెలుస్తుంది. ఇంకా అంతే, అలా వెళ్ళి ఇలా తిరిగి రావడమే ఇంట్లోకి. ఇక్కడ ఒక సీన్ ఏం జరిగిందంటే, కాళ్ళకి నీళ్ళు పోయమని వాటర్ పట్టుకొస్తే నార్మల్గా పోయకుండా మళ్ళీ కాళ్ళు కడుగుతుంది. నేనైతే ఫుల్ నవ్వుకున్నాను. నాకు ఇప్పుడు చూసినా నవ్వు వస్తుంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత మా మమ్మీ డైలాగ్ చూడండి, నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చేసి పెట్టినారా? మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చాము కొన్ని ఫొటోస్ దిగుదామని. ఇక్కడ నాగదేవత ఉంది. మా ఊర్లోనైతే నార్మల్ పుట్టు ఉంటుంది, కానీ ఇక్కడ దేవుని కట్టారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అన్ని వంటలు చేశారు. నేను అవేం వీడియో తీయలేదు. ఇక్కడ మేము తింటున్నాం కాబట్టి ఇప్పుడు వీడియో తీస్తున్నాను. అప్పటికే అందరు తింటున్నారు. మేము కాసేపు అయిన తర్వాత తిందామని మేము ముగ్గురమే తింటున్నాము. ఈ గ్యాప్లో మేము దిగిన ఫొటోస్ అన్నీ కొన్ని యాడ్ చేస్తున్నాను, చూడండి.